హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ నేనైతే చినకాకాన్ దగ్గర ఉన్నాను. నేషనల్ హైవే 16లో భాగంగా విజయవాడ వెస్ట్ బైపాస్ కోసం నిర్మిస్తున్నటువంటి బైపాస్ రోడ్ దగ్గర అయితే ప్రజెంట్ నేనైతే ఉన్నాను. చినకాకాన్ వైపు మనం ఒకసారి గమనించినట్లయితే చినకాకాన్ వైపు నుండి మనం ఒకసారి చూసినట్లయితే ఇది స్టార్టింగ్ పాయింట్. మనం ఒకసారి రైట్ గమనిస్తే ఇక్కడ నేషనల్ హైవే 16 అయితే చూడవచ్చు. చెన్నై కోల్కతా హైవే కాజా చినకాకాని మధ్యలో అయితే మనం ఈ స్టార్టింగ్ పాయింట్ని అయితే చూడవచ్చు. కొద్దిగా ముందుకెళ్ళి ఈ నేషనల్ హైవే స్టేటస్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నుండి అయితే అఫీషియల్గా రోడ్డు స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ నేనైతే సర్వీస్ రోడ్లో ఉన్నానండి. ఇది అయితే ఫుల్ లెంత్ సర్వీస్ రోడ్ అయితే కాదు, కొద్ది దూరం మాత్రమే ఈ సర్వీస్ రోడ్ అనేది నిర్మించడం జరిగింది. దాదాపుగా హైలాండ్కి వెళ్ళే దారి వరకు అయితే సర్వీస్ రోడ్డు, ఆ తర్వాత కొంచెం మాత్రమే సర్వీస్ రోడ్డు ఉంది. నిర్మాణం అనేది పూర్తి కాలేదు కాబట్టి సర్వీస్ రోడ్లు కూడా మనకి ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు. మనకు ఎదురుగా చూస్తున్నది హైలాండ్కి వెళ్ళే అండర్ పాస్. చినకాకాని నుండి హైలాండ్కి లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఈ అండర్ పాస్ని అయితే చూడొచ్చు. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నుండి మనం రైట్కి వెళ్ళినట్టయితే చినకాకాని ఊళ్ళోకి అయితే వెళ్తాం. అలాగే లెఫ్ట్కి వెళ్తే మనం హైలాండ్లోకి అయితే వెళ్తాం. ఇక్కడ ఒక చాలా పెద్దగానే అండర్ పాస్ ఇచ్చారని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, కొన్ని వెహికల్స్ అయితే వెళ్తాయి హైలాండ్ వైపు. ఇప్పుడు మనకు కారు వెళ్ళేది చినకాకాని వైపు. ఇక్కడ మనం ఎదురుగా గమనించినట్లయితే ఈ హైలాండ్ అండర్ పాస్ దగ్గర కూడా కొంచెం డ్రైనేజ్ వర్క్ కూడా పెండింగ్లో ఉంది. మనం కింద వైపు చూడవచ్చు. అలాగే పైన బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తయింది. రోడ్ నిర్మాణం అయితే యాక్సెస్ అయితే ప్రజెంట్ లేదు. మనం లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే సర్వీస్ రోడ్ అయితే ఉంది. ఇది మనం సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ గమనిస్తే డ్రైనేజ్ కూడా పూర్తయింది. కొంచెం దూరంలో మనం అయితే ఒకసారి ఈ కొద్ది దూరం మాత్రమే మనకి సర్వీస్ రోడ్ అనేది అవైలబుల్ ఉంది. తర్వాత ఎక్కడ కూడా మనకి సర్వీస్ రోడ్డు లేదు. ఎవరు కూడా ఇటువైపు వచ్చే సాహసం అయితే చేయొద్దు. దయచేసి మనం కొంచెం ముందుకెళ్ళి గమనించినట్లయితే వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఈ హైలాండ్కి సంబంధించి పైన బ్రిడ్జికి సంబంధించి మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు. రోడ్ అయితే ఇంకా నిర్మాణంలోనే ఉంది. మనం రైట్ సైడ్ గమనించినట్లయితే వర్క్ అనేది జరుగుతుంది కదా, మనం ఒకసారి చూడవచ్చు. రైట్ సైడ్ ఇవన్నీ కూడా మనం హైలాండ్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న అండర్ పాస్ అయితే ఇచ్చారు, క్యాటిల్ అండర్ పాస్. ఇక్కడ మనం చూడవచ్చు. పనులు అయితే ఇంకా చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి. ఇదంతా కూడా కొంతవరకు అయితే పని పూర్తయింది, కానీ మెజారిటీ వర్క్ అయితే పెండింగ్లోనే ఉంది. మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. సైడ్ వాల్ కూడా నిర్మాణంలోనే ఉంది. ఇంకా పైన అయితే వర్క్ జరుగుతుంది కాబట్టి మనకైతే పైకి ప్రజెంట్ అయితే యాక్సెస్ లేదు. ఒకసారి ఇక్కడంతా వర్క్స్ గమనించవచ్చు. ఇది హైలాండ్ దాటి కొంచెం జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చినాక మనం ఈ అండర్ పాస్ అయితే చూడవచ్చు. ఇందాక హైలాండ్ దగ్గర ఒక అండర్ పాస్ అయితే చూసాం కదా. ఇటు అయితే కొంతవరకు సర్వీస్ రోడ్ అయితే పూర్తయింది, ఇంకా తార్ అయితే వేయాలి. ఇక్కడ మనం సైడ్ వాల్ నిర్మాణం అయితే చూడవచ్చు. అలాగే డ్రైనేజ్ కూడా పూర్తయింది. ఇక్కడ మన వర్క్స్ జరుగుతున్నాయి చూడవచ్చు మనం ఒకసారి. ఇక్కడ ప్రజెంట్ మనం అయితే మంగళగిరి ఏపీఐసిసి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగింది. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, గుంటూరు నుండి తెనాలి గుంటూరు టు విజయవాడ మార్గంలో ఈ రైలు ఓవర్ బ్రిడ్జ్ని అయితే మనం చూడవచ్చు. ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం గుంటూరు వెళ్తాం. అలాగే రైట్కి చూసుకున్నట్లయితే మనం మంగళగిరిని అయితే చూడవచ్చు. గుంటూరు విజయవాడ ప్రధాన మార్గం కాబట్టి ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ గుంటూరు విజయవాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా కొంతవరకు అయితే పెండింగ్ ఉన్నాయి. మనం అయితే గమనించవచ్చు. వర్క్స్ జరుగుతున్నాయి. మన వెనక సౌండ్స్ కూడా మనం అయితే చూడవచ్చు. సౌండ్స్ అయితే మనం వినొచ్చు.
ఇక్కడ నుండి దాదాపుగా చాలా వరకు అయితే వర్క్ అయితే ఫినిష్ అయింది, ఇంకా ఫినిషింగ్ దశలో ఉంది. అవి కూడా చేస్తే ఇది వరకు అయితే ఇప్పుడు మనం చూస్తుంది మంగళగిరి నుండి నిడమర్రి దారిలో నిర్మిస్తున్నటువంటి అండర్ పాస్. ఇక్కడ చూస్తే పనులు అయితే చాలా వరకు పెండింగ్ ఉన్నాయని చెప్పొచ్చు. మనకు ఎదురుగా కనిపిస్తున్నదే అండర్ పాస్. మనం ఒకసారి ఇక్కడ పక్కన గమనించినట్లయితే భారీ యంత్రాలతో ఈ అండర్ పాస్ని అయితే నిర్మించడం జరుగుతుంది. మనం అలాగే రైట్ సైడ్ కూడా చూడొచ్చు, చాలా వరకు ఈ యొక్క అండర్ పాస్ అనేది పెండింగ్లో ఉంది. మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మంగళగిరి నుండి నిడమర్రు అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళే దారి. ఈ రోడ్డు మీదే మనకి అండర్ పాస్ అయితే నిర్మాణం జరుగుతుంది. మనం చూడొచ్చు భారీ యంత్రాలతో ఈ యొక్క అండర్ పాస్ని అయితే నిర్మాణం చేస్తున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చాలా వరకు ఈ రోడ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. మనం పక్కన బుల్డోజర్ అనేది కూడా గమనించవచ్చు. అలాగే రైట్ సైడ్ కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చాలా వరకు వర్క్ అయితే ఇక్కడ పెండింగ్ ఉంది. ఇది వచ్చేసి మంగళగిరి నుండి నిడమర్రు అలాగే రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళే దారి ఇక్కడ మనం చూడొచ్చు. ఇదే దారిలో మనం కొంత దూరం అయితే ప్రయాణించినట్లయితే మనం NH16 అయితే చేరుకోవచ్చు. మనకి ఎదురుగా కొంత దూరంలో కనిపిస్తుంది కదా ఈ వాటర్, తర్వాత ఆ వైట్గా కనిపిస్తుంది నిర్మాణం, అదే నేషనల్ హైవే 16 మీద వెస్ట్ బైపాస్ నిర్మాణం జరుగుతుంది కదా, ఆ వెస్ట్ బైపాస్. మనం అక్కడసారి ఇది మేబీ కొండవీడి వాగు అనుకుంటా. ఈ వాగు మీద అక్కడైతే బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళటానికి మనకి ఛాన్స్ లేదు. ఇదే దారిలో కొంత దూరం దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, లేదా 1 కిలోమీటరు అమృత యూనివర్సిటీ దగ్గర అయితే ప్రజెంట్ నేను ఉన్నాను. ఒకవేళ ఇంకో దారిలో అయితే దాన్ని చూపించడానికి ఛాన్స్ ఉంటే అయితే చూపిస్తాను. ప్రజెంట్ నేనైతే మందడం దగ్గర ఉన్నానండి. మంగళగిరి నుండి మందడం వెళ్ళే దారి ఇది. ఇక్కడైతే వర్క్ ఏ విధంగా ఉంది మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడైతే ఒక అండర్ పాస్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంతవరకు అయితే పనులైనవి. అలాగే మనం కొంచెం దూరంగా చూసినట్లయితే ఈ నేషనల్ హైవే విజయవాడ బైపాస్ మీద మనకు ఒక టోల్ గేట్ కూడా ఇక్కడైతే వస్తుంది. మనం కొంచెం దూరంగా గమనించవచ్చు. ఎల్లో కలర్ మనకి కనిపిస్తుంది కదా అది. అయితే ఇక్కడ అండర్ పాస్ అనేది వస్తుందా రాదా అనేది ఒకసారి మనం చూడాలి త్వరలో. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. CRDAకి అనుగుణంగా అలాగే రాజధాని రోడ్లకు అనుగుణంగా. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా వరకు వర్క్ అయితే ఫినిష్ అయింది. మనం లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సర్వీస్ రోడ్డు అలాగే పక్కనే మనకి డ్రైనేజ్ కూడా మనకి ఫినిష్ అయింది. ఇదంతా కూడా ఇంకొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఈ రోడ్డు వచ్చేసి మందడం సచివాలయానికి వెళ్ళే దారి. మా మంగళగిరి నుండి సచివాలయానికి వెళ్ళే ప్రధాన మార్గం ఇది. కొంచెం ముందుకెళ్ళి మనం మిగతా ప్రాసెస్ అది ఏ విధంగా ఉందో చూడవచ్చు. మనం మందడం రోడ్డు దాటి కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ మనం ఒక టోల్ గేట్ అయితే చూడొచ్చు. మందడం గ్రామం పక్కనే మనకి ఈ టోల్ గేట్ అయితే విజయవాడ వెస్ట్ బైపాస్లో బాగా నిర్మిస్తున్న ఈ రోడ్డుకి టోల్ గేట్ అయితే ఇవ్వడం జరిగింది. వెంకటపాలెనికి మందరం గ్రామాలకి మధ్యలో ఈ యొక్క టోల్ గేట్ అయితే వచ్చిందండి. మనం ఒకసారి చూడవచ్చు. దాదాపుగా ఇక్కడ రోడ్డు వర్క్ అయితే ఈ కొద్ది మేర పూర్తయిందని చెప్పొచ్చు. మనం ఒకసారి ఎదురుగా గమనించినట్లయితే అమరావతిలోకి రావడానికి రోడ్డు అయితే చాలా వరకు ఫినిష్ అయిందని చెప్పొచ్చు. మందరం వరకు, అలాగే మందడం నుండి కాజా వరకు అయితే చాలా వరకు వర్క్ పెండింగ్లో ఉంది. హైదరాబాద్ నుండి గొల్లపూడి వైపు నుండి అమరావతిలోకి ప్రవేశించడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మందరం నుండి మాత్రం కాజా వరకు చాలా వరకు అయితే పెండింగ్లో ఉంది. ఇందాక మనం చూసాం కదా, చాలా చోట్ల అండర్ పాస్లు అయితే నిర్మాణంలోనే ఉన్నాయి ఇంకా. కానీ రాజధానిలోకి ఎంటర్ అయ్యేదానికైతే త్వరగానే వర్క్లు అయితే పూర్తవుతున్నాయని చెప్పొచ్చు. మనం ఎదురుగా చూస్తున్నాం కదా కొన్ని వెహికల్స్ అయితే రావడం, పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే రైట్ సైడ్ వెంకటపాలెం గ్రామంలోకి వెళ్ళడానికి రోడ్ని అయితే మనం చూడొచ్చు. రైట్ సైడ్ వెహికల్ వస్తుంది కదా, అది వెంకటపాలెం గ్రామంలోకి వెళ్ళే దారి.
స్ట్రైట్గా వెళ్తే మనం కృష్ణానది బ్రిడ్జ్ని అయితే చేరుకుంటాం. ఇక్కడ గమనించినట్లయితే ఇదంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్ కమ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళేదానికి అప్రోచ్ రోడ్ లాగా వేశారు. ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ చాలా వరకు పెండింగ్లో ఉంది. మనం ఒకసారి ఎదురుగా గమనించవచ్చు. వెహికల్స్ అన్నీ కూడా పక్కన పెట్టించారు. బ్రిడ్జ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అయితే ఉన్నామండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి కింద వైపు సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంటుంది. మనం ఎదురుగా గమనించినట్టయితే అఫీషియల్గా ఇక్కడ నుండే బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను సీడ్ యాక్సెస్ రోడ్డు ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నానండి. మనం దూరంగా గమనించవచ్చు. ఒకసారి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. తిరుమల తిరుపతి నమూనాలో ఇక్కడైతే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. మనం ఇప్పుడు ఎదురుగా చూస్తున్నది సీడ్ యాక్సెస్ రోడ్డు, సీఎం గారి ఇంటికి వెళ్ళే సీడ్ యాక్సెస్ రోడ్. అలాగే మనం పైన వర్క్ను ఒకసారి గమనించినట్టయితే ఒకసారి వర్క్ కూడా చాలా వరకు అయితే వర్క్ అయింది. ఇంకా ఫినిషింగ్ అయితే ఉంది. ఇది వచ్చేసి కృష్ణానది బ్రిడ్జ్ స్టార్టింగ్ అండి. మనకి ఇక్కడే సీడ్ యాక్సెస్ రోడ్డు మీద కూడా ఫ్లైఓవర్ అయితే నిర్మించడం జరిగింది. మనం దూరంగా గమనించినట్లయితే కృష్ణానది ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ కూడా మనం అయితే చూడొచ్చు. పిల్లర్స్ని కొంచెం ముందుకెళ్ళి అక్కడ వర్క్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మనం చూద్దాం. ప్రజెంట్ అయితే మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాం, చూస్తున్నారు కదా. దాదాపు కొంతవరకు అయితే ఫ్లైఓవర్ నిర్మాణం అయితే పూర్తయిందనే చెప్పొచ్చు. అయితే ఇంకా ఫినిషింగ్ స్థాయిలోనే ఉంది. పర్మిషన్ అయితే ఎవరికీ లేదు, పర్టికులర్ వెహికల్స్కి తప్ప. మనం ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ మీదకి అయితే వచ్చేసాం. మనకి లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది. అందుకని అటువైపు యాక్సెస్ అయితే ఏం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ మెటీరియల్ సప్లై చేసే వెహికల్స్ వాటికి అయితే యాక్సెస్ అయితే ఇచ్చారు. మనం కూడా పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ అయితే ఇస్తారు. మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూడు వరుసల్లో ఈ నిర్మాణాన్ని అయితే చేయడం జరిగింది. మనకు రైట్ సైడ్ గమనించిన అయితే కృష్ణానది స్టార్టింగ్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ మనం ఇక్కడ గమనించినట్లయితే కృష్ణానది మెయిన్ పైన అయితే మనం చూడొచ్చు. దూరంగా యాక్చువల్గా అయితే ప్రకాశం బ్యారేజ్ కనపడుతుంది. ఈరోజు ఫాగ్ ఉండటం వల్ల ఇక్కడ మనం అయితే ఆ విజిబిలిటీ అయితే మనకి లేదు. మనం ఒకసారి చూసినట్లయితే దూరంగా భారీ యంత్రాలతో ఒకవైపు వర్క్ అయితే జరుగుతూ ఉంది. దాదాపు బ్రిడ్జ్ వర్క్ అయితే పూర్తయింది కానీ యాక్సెస్ లేదు. ఇంకా కొంచెం అక్కడక్కడ చిన్న వర్కులు పెండింగ్ ఉంది. మనకి రైట్ సైడ్ ఇది కాజా వైపు నుండి గొల్లపూడి వైపు వెళ్ళే మార్గం. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే ఇంకా కొంతమేర అయితే పెండింగ్లో ఉంది. అందుకని అటువైపు అయితే అసలు మనకి యాక్సెస్ లేదు, వెళ్ళే అవకాశం కూడా లేదు. మనం ఇప్పుడున్నది కాజా వైపు నుండి గొల్లపూడి వైపు వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఫ్లైఓవర్ మీద అయితే మనం ఉన్నాం. ఇక్కడ మనం కృష్ణానదిని కూడా చూడవచ్చు రైట్ సైడ్. ఈరోజు మంచి వర్షం పడటం వల్ల ఫాగ్ ఉంది, అందుకనే మనకి విజిబిలిటీ అయితే లేదు. మనం ఒకసారి ఇక్కడ ఒక ఐలాండ్ని కూడా చూడవచ్చు మధ్యలో. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు అటు ఇటు కొన్ని వాహనాలు అయితే తిరుగుతున్నాయి. వీటి కోసం అయితే ఈ అవైలబిలిటీ అయితే ఉంది. మధ్యలో కొంత వర్క్ ఫినిష్ చేయాల్సింది ఉన్నా సరే అక్కడ కొంచెం మట్టి పోసి ఈ వెహికల్స్కి అయితే యాక్సెస్ ఇచ్చారు. నార్మల్ వెహికల్స్కి దేనికి కూడా మనకి యాక్సెస్ లేదండి. ఎవరు కూడా ఇటు రావడానికి వచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి గొల్లపూడి. మనం ఇట్లా ఒకసారి రైట్ గమనించినట్లయితే అంతా ఫాగ్ ఉంది. ఈరోజు అంతా కృష్ణానది చాలా వరకు ఫాగ్తో కప్పేసింది వర్షం ఉండటం వల్ల. ఈ వర్షంలోనే వచ్చి మనం తీయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. దాదాపు 3 కిలోమీటర్ల ఫ్లైఓవర్.
ఇక్కడ మనం గమనించినట్లయితే కృష్ణా నది పైన కూడా ఒకసారి చూడొచ్చు. దాదాపు వెంకటపాలెం దగ్గరలో అయితే నేను ప్రజెంట్ అయితే ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు కృష్ణా నది పాయని. అలాగే ఇందాక మనం చూసాం కదా మెయిన్ పాయ ఇది. దూరంగా మనం గమనించినట్లయితే వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే కూడా మనం చూడొచ్చు. నా వెనక గమనించినట్లయితే మనం కృష్ణానదిని అయితే చూడొచ్చు. చాలా అందంగా ఉంది. ఈరోజు కొంచెం వర్షం ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడానని చెప్పొచ్చు. లొకేషన్ అయితే నిజంగా చాలా అందంగా ఉంది. ఈ వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడినా తప్పదు, చూపించాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.